హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీరామ్. నేను ఈరోజు అనగా 8వ తారీఖు శనివారం కాకినాడ నుంచి ప్రయాగ్రాజ్కి ట్రైన్లో బయలుదేరాను. ఇప్పుడు ట్రైన్ ఎక్కబోతున్నాం. కాకినాడ నుంచి ప్రయాగరాజ్ వెళ్ళడానికి 36 గంటల పైనే పడుతుంది. కానీ ఈరోజు మాకు అది 2 రోజులు పైగా 48 గంటలు పైగానే తీసుకుంది. మేము మరుసటి రోజు అంటే శనివారం మధ్యాహ్నం బయలుదేరాం. శనివారం రాత్రి కాదు, ఆదివారం రాత్రి కాదు, సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చేరాం. మేము ప్రయాగ చేరుకోగానే రైల్వే స్టేషన్కి ఎదురుగుండా ఉన్న ఎంక్వైరీలో కనుక్కోగానే అక్కడ ఒకళ్ళు వారి ఇంటి పైనున్న ఒక గదిని అద్దెకిచ్చారు. ఇక్కడ మరి చాలా వసూలు చేస్తున్నారు. ఎందుకంటే లాడ్జీ ఫెసిలిటీస్ మీరు కావాలంటే రూము ఒక్కొక్కరికి 8,000 10,000 అవుతుంది. మాకు ఇక్కడ ప్రైవేట్గా ఒక రూమ్ దొరికింది, అది 2,500. అందరికీ అలాగే దొరుకుతుందని చెప్పలేను, కానీ ఇక్కడ అంతా స్టే చేయాలంటే మాత్రం చాలా ఎక్కువే అవుతుంది. నా సలహా ఏంటంటే ఎక్కువ లగేజ్ మాత్రం తెచ్చుకోకండి. కేవలం ఒక్క రోజుతోనే అయిపోతుంది. కాబట్టి ఒక 2-3 జతల బట్టలు వేసుకుని నదిలో స్నానానికి తగు ఏర్పాట్లు గల తువ్వాలు, ఒక పంచి అవి మాత్రమే వేసుకుని వస్తే మంచిది. అది బ్యాక్ ప్యాక్ కింద వేసేసుకుని మీరు డైరెక్ట్గా ట్రైన్ దిగి ఆ నదీ సంగమ స్నానానికి వెళ్ళిపోగలరు. సుమారు రైల్వే స్టేషన్ నుంచి నదీ సంగమ స్నానం సుమారు 10-12 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడికి పూర్తిగా ఒక ఆటో కానీ పూర్తిగా ఒక బైక్ కానీ వెళ్ళదు. కొంత దూరం నడవాల్సి కూడా ఉంటుంది. నా సలహా ప్రకారం మీరు తక్కువ లగేజ్ తెచ్చుకుంటే ఒక ర్యాపిడో బైక్ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. 100-200లో వచ్చేస్తారు. మీకు అక్కడి నుంచి అక్కడ ఘాట్ దగ్గర దింపుతారు. ఘాట్ నుంచి మీరు నావలో వెళ్ళి అక్కడ సంగమంలో స్నానం చేయాలి. కానీ మేము ఇవాళ చేరుకున్న తర్వాత సంగమం స్నానం చేద్దామని వెళ్తే ప్రెసిడెంట్ ముర్ము రావడం వలన అక్కడ నావలు వెళ్ళడం లేదు. అందుచేత మేము ఎక్కడ స్నానం చేసామంటే సోమేశ్వర్ ఘాట్ ఎదురుగుండా ఉన్న గంగలో స్నానం చేసాం. అంటే ఇక్కడ ప్రతిదీ గంగా అనే అంటారు. అంటే పవిత్ర భావనతోటి, అది గంగా నది కాదు, యమునా నది సంగమమే అంటారు. ఇది సంగమమే, అటువైపు ఉన్నది సంగమమే, త్రివేణి సంగమం, మొత్తం 3 సంగమముల కిందే మాట్లాడతారు. కాబట్టి ఎక్కడ చేసినా పర్వాలేదు. మరొక మాట, భార్యాభర్తలైనా పిల్లలతో వెళ్ళినా ఎవరు వెళ్ళినా చాలా జాగ్రత్తగానే వెళ్ళాలి. ఎందుకంటే తప్పిడిపోతారు. ఈ తొందరగా ఏంటంటే ఆ జనాల్లో ఒకళ్ళ ముందు ఒకళ్ళ వెనక నడవడం వలన తప్పిడిపోయే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే మా కళ్ళ ముందే బోల్డ్ మందిని చూసాం తప్పిడిపోవడం కూడా. వాళ్ళు మైకులో అనౌన్స్ చేయడం, మళ్ళీ వాళ్ళు అక్కడ ఫోన్లు ఉంటే మాట్లాడుకోగలడం జరిగింది. కానీ పిల్లలు అయితే అలా చేయలేరు. కాబట్టి పిల్లల్ని తీసుకెళ్ళిన, ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ వెళ్తున్నా విడివిడిగా మాత్రం ఎక్కడో చూసుకుంటూ మాత్రం వెళ్తే మాత్రం తప్పిడిపోతారు. జాగ్రత్తగా చేతిలో చేయబట్టుకుని వెళ్తే మంచిది. ఇక్కడ ప్రయాగలో ఎన్నో వేల టెంట్లు వేశారు. కానీ అవన్నీ అందుబాటులో మనకు ఉన్నాయా లేవా అన్నది అక్కడికి వెళ్ళి మీరు ప్రయత్నం చేస్తే తెలుస్తాయి. ముందే మీకు తెలుసుండి ఇన్ఫర్మేషన్ ఉండి అలాగా గ్యాదర్ చేసి టెంట్లు సంపాదించుకుంటే మంచిది. లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత టెంట్ గురించి వాకప్ చేయాలి అంటే మాత్రం ఇక్కడ ఎవరూ చెప్పటం లేదు. కాబట్టి మీరు ఆ విషయంలో టెంటు దొరుకుతుందనే విషయంలో మాత్రం కొంచెం ఆశ పెట్టుకోకండి. మీరు
నా మాట అవుతే కనుక నేను చెప్పిన సలహా అవుతే ఏంటంటే, మీరు వచ్చిన వెంటనే దిగిపోయి స్నానం చేయడానికంటూ వెళ్ళిపోయి అక్కడ స్నానం చేసి మళ్ళీ తిరుగు ప్రయాణానికి పెట్టుకుంటే మంచిది. ఇక్కడి నుంచి కాశీ కానీ, వారణాసి కానీ, అయోధ్య కానీ వెళ్తే మంచిది. కానీ ఇవన్నీ కూడా చాలా రష్గా ఉన్నాయి. మీకు దొరుకుతాయి అంటే కష్టం. దొరికితే అదృష్టమే. దొరుకుతాయి అని మాత్రం నేను చెప్పలేను. మేము ఇప్పుడే స్నానం చేసి మళ్ళీ తిరిగి మా రూమ్కి బయలుదేరి వెళ్తున్నాం. అదే ర్యాపిడోలో 300 పుచ్చుకున్నాడు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు దారి పొడుగునా మీకున్న ఈ టెంట్లన్నీ చూపిస్తున్నాను, చూడండి.